you see some problems in binomial theorem. Number of terms in the expansion of 4y square plus 4xy plus x square whole power 10 minus 4y square minus 4xy plus x square whole power 10. దీన్ని మనం ఒక సింపుల్ ట్రిక్తో దీనికి ఒక షార్ట్ కట్ ఫార్ములా కూడా ఉంది, దాంతో మనం చేయొచ్చు. సొల్యూషన్. సో ఇప్పుడు దీన్ని 4y స్క్వేర్ ప్లస్ 4xy ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ 10 మైనస్ 4y స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ 10 కదా. యూ కెన్ రైట్ ఇట్ యాజ్, దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు ఒక్కసారి చూడండి. x ప్లస్ 2y హోల్ స్క్వేరే కదా. x ప్లస్ 2y హోల్ స్క్వేర్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, x స్క్వేర్ ప్లస్ 4xy ప్లస్ 4y స్క్వేరే కదా, హోల్ పవర్ 10. ఇది కూడా అంతే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ x మైనస్ 2y హోల్ స్క్వేరే కదా ఈ టర్మ్. దీన్ని సింప్లిఫై చేస్తే x స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ 4y స్క్వేరే కదా, హోల్ పవర్ 10. రైట్, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, x ప్లస్ 2y హోల్ పవర్ 20 మైనస్ x మైనస్ 2y హోల్ పవర్ 20 కదా. అయితే దీనికి ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉంది. ఏంటది, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ number of terms in the expansion of x plus a whole power n minus x minus a whole power n. ఇది ఆ ఫామ్లోనే కదా ఉంది. x plus a whole power n minus x minus a అంటే ఏ ప్లేస్లో మీరు ఏదైనా y అయినా ఏదో 2 టర్మ్స్ అని మీనింగ్. x plus a whole power n మైనస్ x plus a whole power n మైనస్ x minus a whole power n. దీనికి ఆన్సర్ ఏంటంటే n/2 ఇఫ్ n ఈజ్ ఈవెన్. n ఈవెన్ అయితే డైరెక్ట్గా n/2. n ప్లస్ 1/2 ఇఫ్ n ఈజ్ ఆడ్. డైరెక్ట్గా మీరు ఈ ఫార్ములాని షార్ట్ కట్గా ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ కదా అడిగాడు, ఇక్కడ n ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు హియర్ n is equal to 20. ఇది x plus a whole power n minus x minus a whole power n ఫామ్లో ఉంది కదా. సో therefore what is the number of terms? 20 అంటే ఈవెన్ నెంబర్ కదా, ఇది ఈవెన్ అయితే n/2 కదా. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ 20/2 అంటే ఎన్ని 10 టర్మ్స్. ఓకేనా. 10 అంటే ఆప్షన్ ఏది డి. అంటే 1 2 3 4 అయితే జనరల్లీ మనకి ఆప్షన్ 4 అవుతుంది. ఓకేనా. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 9 ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1/x హోల్ పవర్ 30. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 9 ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1/x హోల్ పవర్ 30. రైట్, ఇప్పుడు దీన్ని లాజికల్గా అంటే ఫార్ములా ఏమీ యూజ్ చేయకుండా జనరల్గా థింగ్స్ చేద్దాం. తర్వాత దీనికి ఏదన్నా ఫార్ములా ఉందా సార్ అంటే ఆ ఫార్ములా కూడా నేను చెప్దాం. ఓకే, ఫార్ములా కూడా ఆల్రెడీ మీకు తెలిసిందే. సొల్యూషన్. ఓకే, ఇప్పుడు జనరల్ టర్మ్ ఏంటి మనకి ఏమని తెలుసు, జనరల్ టర్మ్ ఇంది ఆర్త్ టర్మ్. ఆర్త్ టర్మ్నే మనం జనరల్ టర్మ్ అని తీసుకుంటే ఆర్త్ టర్మ్ ఇన్ ది ఎక్స్పాన్షన్. Rth term in the expansion of a plus b whole power. So in the expansion of x plus y whole power n ఉందని, లేదంటే a plus b whole power n మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు tr plus 1 ఏమవుతుంది, దట్ ఈజ్ ncr ఇంటూ ఓకే x పవర్ n మైనస్ r ఇంటూ y పవర్ r కదా. ఇప్పుడు ఇక్కడ x ప్లేస్లో ఏముంది, x స్క్వేర్ ఉంది, y ప్లేస్లో 1/x ఉంది. సో tr ప్లస్ 1 దీన్నే జనరల్గా మనం జనరల్ టర్మ్ అని తీసుకుంటాం కదా. 30cr. r తెలీదు, r వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. x పవర్ అంటే x స్క్వేర్ హోల్ పవర్ n మైనస్ r, 30 మైనస్ r ఇంటూ y పవర్ 1/x హోల్ పవర్ r. లైక్ దిస్. దట్ ఈజ్ 30cr ఇంటూ x పవర్ సే దిస్. ఇది x స్క్వేర్ హోల్ పవర్ 30 మైనస్ r అంటే 2తో 30 మైనస్ rని మల్టిప్లై చేయాలి కదా x పవర్ అంటే.
దట్ ఈస్ 2 ఇంటూ 30 మైనస్ ఆర్ అంటే దట్ ఈస్ 60 మైనస్ 2r ఇంటూ మళ్ళీ ఎక్స్ న్యూమరేటర్లోకి వెళ్తే దిస్ ఈజ్ ఎక్స్ పవర్ మైనస్ ఆరే కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ 30 CR ఇంటూ ఎక్స్ పవర్ వాట్ ఇట్ ఈస్ 60 మైనస్ 2r మైనస్ ఆర్ 60 మైనస్ 3. ఇప్పుడు నిన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి, మనల్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 9 అడిగాడు. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 9 అంటే ఈ 60 మైనస్ 3r ప్లేస్లో కనుక 9 ఉందనుకోండి, ఇదే కోఎఫిషియంట్ అయిపోతుంది కదా, రైట్. ఎక్స్ పవర్ 9 కోఎఫిషియంట్ కావాలంటే ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 9 కోఎఫిషియంట్ కావాలంటే పుట్ 60 మైనస్ 3r ఈజ్ ఈక్వల్ టు 9 తీసుకో. 60 మైనస్ 3r 9 అంటే ఏమవుతుంది, దట్ ఈస్ 3r ఈజ్ ఈక్వల్ టు 51 కదా, దేర్ ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు 70, r17, రైట్. సో ఇప్పుడు r17 అంటే సో వాట్ ఇట్ ఈజ్ ఇదే కదా ఇంకా. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 9 60 మైనస్ 3r 9 అయింది కాబట్టి r17 అంటే 30c17 ఈజ్ అన్ ఆన్సర్. దేర్ ఫోర్ వాట్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 9, దట్ ఈజ్ 30c17, అంతే కదా, 30c17 అంతే కదా. 60 మైనస్ 3r ప్లేస్లో 9 వచ్చిందంటే సో r మనకి 17 వచ్చింది కాబట్టి 30c17 ఈజ్ ది ఆన్సర్. వాట్ ఈజ్ 30c17? ఆప్షన్ ఏ అంటే ఆప్షన్ 1. ఓకే, బట్ ఇలా కాకుండా ఏదైనా సార్ ఏదైనా ఇది ఇలా చేయకుండా అంటే కాన్సెప్ట్ బేస్డ్గా మనం ప్రాబ్లం చేసాం. కాన్సెప్ట్ బేస్డ్గా కాకుండా సార్ ఏదైనా ఫార్ములా ఉందంటే జనరల్గా మీకు బుక్స్లో ఈ ఫార్ములా కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, రైట్. అది మీరు ఫ్రమ్ ఫార్ములా నుంచి వెళ్ళాలంటే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. సో సపోజ్ ఏఎక్స్ పవర్ పి ప్లస్ బి బై ఎక్స్ పవర్ క్యూ అంటే ఫార్ములాని మనం ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఫార్ములా అప్లై చేయాలంటే ఇచ్చిన బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇలా రాసుకోవాలి, ఏఎక్స్ పవర్ పి ప్లస్ బి బై ఎక్స్ పవర్ క్యూ హోల్ పవర్ ఎన్లో. ఓకే, సో ఆర్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్పి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ కే. ఓకే, 1 minute అది కూడా రాస్తాను. To find coefficient of x power k, to find coefficient of x power k in this expansion, okay, r is equal to np minus k by p plus q find out cheyali first. np minus k by p plus q find out cheyali. Ee particular problem, in this problem, what is r? ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 9 ముందు ఆ ఇచ్చిన ప్రాబ్లం మనం ఈ ఫామ్లో రాసుకుందాం. ఇన్ దిస్ ప్రాబ్లం వాట్ ఈస్ ద ఎక్స్పెన్షన్, ఒకసారి ఎక్స్పెన్షన్ చూడండి, దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x హోల్ పవర్ 30 కదా. సో ఇన్ దిస్ ప్రాబ్లం x square plus 1/x whole power 30 is nothing but, first you convert like this, ax power p, that is 1 into x square plus b by b place lo 1 undi x power 1 whole power 30, ax power p plus b by x power q whole power 30. ఇక్కడ r ఏంటి, what is r is equal to np, n place లో ఏముంది, that is 30, np ax power p, np అంటే 30 into 2 minus k. So coefficient of x power k, coefficient of x power 9 kada. So here n is equal to 30, p is equal to 2, q is equal to 1, x power b by x power q, k is equal to coefficient of x power 9 k is equal to 9. Okay, 30 into 2 by 9 by p plus q ante 3. So 60 minus 9 51 by 3 17 kada. సో 17, r17 మనం ఇలా చేస్తే వచ్చింది, ఇలా చేసినా వస్తుంది. మీకు ఇన్ని ఫార్ములాలు గుర్తుంచుకోవటం కష్టం సార్, జస్ట్ ఇలా కాన్సెప్ట్ బేస్డ్గా వెళ్ళిపోండి, మీకు ఎక్కువ టైం ఏమీ కన్జ్యూమ్ అవ్వదు. లేదు సార్ నేను ఇలా ఫాస్ట్గా చేయగలనంటే దట్ ఈజ్ యువర్ చాయిస్. ఇప్పుడు మనకి దేర్ ఫోర్ ఫార్ములా ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 9, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ కే ఫార్ములా వచ్చేసి
దట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్సిఆర్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ బి పవర్ ఆర్. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ మన ప్రాబ్లం ఏంటి, ఎక్స్ పవర్ 9. అంటే ఫార్ములా బేస్డ్గా వెళ్తే ఇది. సో ఎన్ ఏంటి ఇక్కడ 17, సారీ ఎన్ ఈజ్ నథింగ్ బట్ 30 కదా, 30 సి 17. ఏ పవర్, ఏ అంటే ఇక్కడ ఏ ప్లస్లో ఏముంది, ఏ ఎక్స్ పవర్ పి, ఇక్కడ ఏ 1, ఏ ఎక్స్ పవర్ పి ప్లస్ బి బై ఎక్స్ పవర్ క్యూబ్, బి కూడా 1. సో ఎన్ మైనస్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ 30 మైనస్ 17 13, బి పవర్ ఆర్, బి కూడా 1 కదా 17. మళ్ళీ తిరిగి ఏమొస్తుంది 30 సి 17 కదా వస్తుంది. ఫార్ములా అప్లై చేస్తే ఇలా చేయాలంటే ఈ వాల్యూస్ అన్నీ ఐడెంటిఫై చేసి చేయాలి. లేదు కాన్సెప్ట్ బేస్డ్కి వెళ్ళిపోతే ఇట్లా వచ్చేస్తుంది. అర్థమైంది కదా, రెండూ చెప్పాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో ఇక్కడే మనకు ఆన్సర్ అయిపోయింది. ఇదే ప్రాబ్లమ్ని నేను ఫార్ములా యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చెప్పాను అంతే, డోంట్ కన్ఫ్యూజ్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 12th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్, 12th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్, మొత్తం ఎక్స్పాన్షన్ 1 + 3x + 3x² + x³ హోల్ పవర్ 10. ఆ ఎక్స్పాన్షన్లో బ్యాక్ నుంచి 12th టర్మ్, స్టార్టింగ్ నుంచి కాదు, బిగినింగ్ నుంచి కాదు. ఇప్పుడు దీని ముందు ఒక ప్రాపర్ ఆర్డర్లో రాసుకుందాం. ఇచ్చిన ఎక్స్పాన్షన్ చూడండి, 1 + 3x + 3x² + x³ హోల్ పవర్ 10 కదా. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది చూడండి, ఇది ఎలా ఉందో చూడండి, a³ + 3a² b + 3ab² + b³ లాగా లేదు. ఇది 1 + x హోల్ క్యూబ్ ఎక్స్పాన్షనా కాదా. 1 + x హోల్ క్యూబ్ని సింప్లిఫై చేస్తే వస్తుంది 1 + 3x + 3x² + x³ కదా హోల్ పవర్ 10. అంటే ఓవరాల్గా ఎక్స్పాన్షన్ ఏమైంది 1 + x హోల్ పవర్ 30. అంటే 1 + x హోల్ పవర్ 30 అని మీకు డైరెక్ట్గా ఇవ్వకుండా కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇండైరెక్ట్గా అలా ఇచ్చారు. ఈ 1 + x హోల్ పవర్ 30 అనే ఎక్స్పాన్షన్లో బ్యాక్ నుంచి, ఓకే, సో లాస్ట్ టర్మ్ నుంచి కౌంట్ చేస్తే 12th టర్మ్ ఏంటి, 12th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్. దీనికి కూడా ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉంది, ఒక షార్ట్ కట్ ట్రిక్. ఆ ఫార్ములా ఏంటంటే లాస్ట్ టర్మ్ ఫ్రమ్ ది ఎండ్, లాస్ట్ టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఈజ్ ఈక్వల్ టు, సారీ ఆర్త్ టర్మ్, లాస్ట్ టర్మ్ అని రాస్తారు, ఆర్త్ టర్మ్ ఫ్రమ్ ది ఎండ్. ఆర్త్ టర్మ్ ఎండ్ నుంచి ఆర్త్ టర్మ్ దట్ ఈజ్ ఈక్వల్ టు n - r + సెకండ్ టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్. లాస్ట్ నుంచి ఆర్త్ టర్మ్ కావాలంటే బిగినింగ్ నుంచి n - r + సెకండ్ టర్మ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ n ఏంటి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఆర్త్ మనకి ఏంటంటే 12th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ అన్నాడు. సో హియర్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లం r ఈజ్ ఈక్వల్ 12, అంతే కదా, ఆర్త్ టర్మ్ కావాలి 12th టర్మ్. n ఏంటి పవర్ 30 కదా, n ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, సో therefore n - r + 2 is nothing but 30 - 12 + 2 అంటే 32 - 12 అంటే 20th టర్మేగా, 20th టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్. ఆర్త్ టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఈజ్ నథింగ్ బట్ 20th టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్. అంటే బిగినింగ్ నుంచి 20th టర్మ్ చేస్తే లాస్ట్ టర్మ్ నుంచి ఎండింగ్ నుంచి 12th టర్మ్ వస్తుంది. ఓకే, 20th టర్మ్ అంటే ఆ టర్మ్ కావాలి అంటే 20th ఆప్షన్స్ని బేస్ చేసుకుని ఇక్కడ నేను ఆప్షన్స్ ఇవ్వలేదు. ఓకే, ఆప్షన్స్లో 20th టర్మ్ ఉందనుకోండి, అదే ఆన్సరు. లేదు ఆ టర్మ్ ఏదో కూడా కావాలంటే అది కూడా మనం రాసుకోవచ్చు. ఒకవేళ టర్మ్ కావాలనుకోండి, మనకేంటి జనరల్ టర్మ్ ఫార్ములా ఎలాగ ఉంది కదా, జనరల్ టర్మ్ TR + 1 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, NCR ఇంటూ x పవర్ n - r ఇంటూ y పవర్ r. రైట్, ఇక్కడ r ఏంటి ఇక్కడ మనకి, సో 20th టర్మ్ అంటే దట్ ఈజ్ T20 అనే కదా, T20. ఆ టర్మ్ ఏదో కూడా కావాలంటే T20 అంటే r + 1 20 అంటే r 19 కదా అవుతుంది. దట్ ఈజ్ 13C 19 ఇంటూ x ప్లేస్లో ఏముంది 1 ఉంది.
1 పవర్ 30 మైనస్ 19 ఇంటూ వై ప్లేస్లో ఏముంది ఎక్స్ ఉంది. ఇష్టం ఎక్స్ వైయో ఏబీనో ఏవైనా రాసుకోవచ్చు. సో వై పవర్ ఎన్ మైనస్ ఆర్ కదా, వై పవర్ ఆర్, వై పవర్ 90, వైయా సారీ వై ప్లేస్లో ఎక్స్ కదా ఉంది, ఎక్స్ పవర్ 9. సో 30c 19 ఇంటూ 1 పవర్ ఎనీథింగ్ ఇక 1 కదా, ఎక్స్ పవర్ 19. ఏది మీకు ఆ టర్మ్ కూడా కావాలంటే 20th టర్మ్ ఆ వాల్యూ కూడా కావాలంటే 30c 19 ఇంటూ ఎక్స్ పవర్ 19. ఓకే రైట్. ఇక ఆప్షన్స్ బేస్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ది రేషియో ఆఫ్ మిడిల్ టర్మ్స్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ 2x minus y square by 2 whole power 11 at x is equal to -1 and y is equal to 1. రేషియో ఆఫ్ మిడిల్ టర్మ్స్ అని ఇచ్చాడంటే మీనింగ్ ఏంటి అంటే రెండు మిడిల్ టర్మ్స్ వచ్చి ఉంటాయి కదా, రైట్. అసలు రెండు మిడిల్ టర్మ్స్ వస్తాయో లేదో చూద్దాం. ఇది ఏంటి ఎక్స్పాన్షన్ 2x minus y square by 2 whole power 11. ఓకే, సో జనరల్గా a ప్లస్ బి హోల్ పవర్ n ఎక్స్పాన్షన్లో ఆర్ x ప్లస్ y హోల్ పవర్ n ఎక్స్పాన్షన్లో ఓకే n గనక ఇఫ్ n ఈజ్ ఆడ్ టోటల్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తాయి, హోల్ పవర్ n మీన్స్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తాయి, నంబర్ ఆఫ్ టర్మ్స్ n ప్లస్ 1 వస్తాయి, అంతే కదా, రైట్. ఇక్కడ అదేవిధంగా పవర్ 11 ఉంది కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి, ఓకే హియర్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ 2x minus y square by 2 whole power 11, 2x minus y square by 2 whole power 11. Okay, what is the number of terms? Power 11 ఉంది కదా, number of terms are 12. Okay, number of terms is number ఎంత 12 terms. ఓకే 12 టర్మ్స్ వచ్చినాయి అంటే రెండు మిడిల్ టర్మ్స్ ఉంటాయి, ఎందుకంటే 12 టర్మ్స్ అంటే అది ఈవెన్ నెంబర్ కదా. ఓకే, టోటల్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఒక మిడిల్ టర్మ్ పాసిబుల్ కాదు, రెండు ఉంటాయి కదా. వాట్ ఆర్ ది మిడిల్ టూ టర్మ్స్? మిడిల్ టర్మ్స్ యాక్చువల్గా ఫార్ములా ఉంది, అక్కర్లేదు, ఈజీ గెస్ చేయొచ్చు. T6 T7 అవునా కదా, మొత్తం 12 ఉంటాయి. 7th టర్మ్ తర్వాత 5, 6th టర్మ్కి ముందు 5, అంతే కదా. సో T6 అండ్ T7 ఆర్ ది మిడిల్ టర్మ్స్, అంతే కదా. టోటల్ 12లో T6 T7 ఎగ్జాక్ట్గా మిడిల్ ఉంటే 7th టర్మ్ తర్వాత 5 ఉన్నాయి, 6th టర్మ్ ముందు 5 ఉన్నాయి. సో T6 అండ్ T7 ఆర్ మిడిల్ టర్మ్స్. యాక్చువల్లీ ఫార్ములాస్ కూడా ఉన్నాయి, మీ ఇష్టం. ఓకే, సో ఈ రేషియో అడుగుతున్నాడు, T6:T7 రేషియో అంటే T6/T7 అని అనుకోండి, రేషియో కదా అడుగుతున్నాడు, డైరెక్ట్గా T6/T7 తీసుకుంటున్నాను. ఎస్, జనరల్ టర్మ్ ఏంటి, TR+1 ఈజ్ ఈక్వల్ టు TR+1 కదా, R+1 ప్లస్లో 6 ఉందంటే R5 కదా. సో ఇక్కడ 11C5 ఇంటూ ఓకే ఏ ప్లేస్లో ఏముంది 2x హోల్ పవర్ n మైనస్ ఆర్ 11 మైనస్ 5 6 కదా. ఓకే, బి ప్లేస్లో -y²/2 ఉంది, హోల్ పవర్ r అంటే 5. ఇక్కడ డినామినేటర్ 7th టర్మ్ అంటే 11C6 ఇంటూ 2x హోల్ పవర్ 11 మైనస్ 6 అంటే 5 మైనస్ y²/2 హోల్ పవర్ 11 మైనస్ 6 సారీ హోల్ పవర్ 6. ఓకే, క్లియర్ ఆర్ నాట్? సో NCR ఈజ్ ఈక్వల్ టు NCn మైనస్ ఆర్ కదా. సో 11C5 వాల్యూ 11C6 వాల్యూ రెండు ఒకటి, 11C5 11C6 రెండు ఒకటి, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ చూడండి 2x హోల్ పవర్ 5 2x హోల్ పవర్ 6లో క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతే ఇంకెంత మిగులుతుంది, న్యూమరేటర్లో 2x మాత్రమే మిగులుతుంది. ఇక్కడ రాస్తున్నాను, దట్ ఇంప్లైస్ T6/T7 ఆల్రెడీ 11C5 11C6 రెండు ఒకటే కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇక 2x హోల్ పవర్ 5 2x హోల్ పవర్ 6లో క్యాన్సిల్ అయిపోతే ఇంకేమి వాట్ ఇట్ రిమైన్స్, దట్ ఈస్ 2x కదా, 2x మాత్రమే ఉంటుంది, రైట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ -y²/2 ఇక్కడ ఉంది, ఇక్కడ పవర్ 5 ఉంది, ఇక్కడ పవర్ 6 ఉంది, అంటే -y²/2 హోల్ పవర్ 5 మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిపోతుంది, డినామినేటర్లో -y²/2 మిగిలిపోతుంది. -y²/2 అంటే 2 న్యూమరేటర్లోకి వెళ్తే ఎంత వస్తుంది, సింప్లీ
-4x/y² కదా, రైట్. ఇప్పుడు ఎట్ x is equal to -1 అండ్ y is equal to 1 అని ఇచ్చాడు కదా. ఓకే, x is equal to -1, y is equal to 1, రైట్. సబ్స్టిట్యూట్ చేయండి. x is equal to -1 అంటే -4 into -1, y is equal to 1 కదా. సో 4/1 రేషియో ఎంత? దేర్ఫోర్ రేషియో ఆఫ్ ద మిడిల్ టూ టర్మ్స్ T6 T7 is equal to 4:1 or 4:1. ఎస్, ఆప్షన్ 1 కరెక్ట్ కదా. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ది టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ x³ + 1/x³6. ఇక్కడ కూడా మనం కాన్సెప్ట్ బేస్డ్గా ప్రాబ్లం చేద్దాం, ఏదన్నా ఫార్ములా ఉందంటే అలా కూడా చూద్దాం. ఓకే, రెండు వేసు మీకు చెప్తాను, ఏది కన్వీనియంట్గా ఉన్నా మనం అలా వెళ్ళొచ్చు. ఓకే, టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x అంటే ఏంటి అసలు? అంటే x⁻0 కోఎఫిషియంటేగా, అంటే x టర్మ్ ఉండొద్దు, అంటే xకి పవర్ ఏమి ఉండాలి? 0 ఉండాలి, అంటే x పవర్ని 0 చేయాలి, రైట్. మళ్ళీ జనరల్ టర్మ్ తీసుకుందాం, ఆర్త్ టర్మ్. సొల్యూషన్ ఆర్త్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్, ఓకే, ఆర్త్ టర్మ్ TR+1 is equal to NCR. NCR means that is 16CR or not? So NCR is nothing but 16CR. X power means or A power, x³ whole power n minus r, 16 minus r. B power in place of b 1/x³. b అంటే b, లేదు మీరు x + y అనుకుంటే ఇది x అది y, యువర్ చాయిస్. హోల్ పవర్ r. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? దట్ ఈస్ 16CR ఇంటూ x పవర్ 48 - 3r ఇంటూ x పవర్ -3r అన్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ 16CR ఇంటూ x పవర్ 48 - 6r. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి? టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x అంటే x టర్మ్ ఉండొద్దంటే పవర్ ఏం కావాలి? 0 కావాలి, అంటే r వాల్యూ తెలియటం కోసం. సో టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x అంటే దట్ ఈస్ 48 - 6r షుడ్ బి 0. 48 - 6r is 0 means what it is? 48 is equal to 6r. What is r? r is equal to 8. r 8 means therefore ninth term. r 8 means T9. T9 is the term independent of x. r 8 in the sense ninth term is the term independent of x. ఆ టర్మ్ కూడా ఏదో కావాలనుకున్నారనుకోండి, దట్ ఈస్ 16C r 8 కదా, 16C 8 ఇంటూ x పవర్, ఆల్రెడీ ఇది x పవర్ 0 కదా, దట్ ఈస్ 16C8 ఈజ్ ది ఆన్సర్. ఇక్కడ మనకి ఆ వాల్యూ లేదు కదా, ఓన్లీ T9 అన్నాడు కాబట్టి T9. బట్ ఇది కూడా కావాలి అంటే ఇక్కడ నేను ఏ ఫార్ములా యూజ్ చేయాల, జస్ట్ కాన్సెప్ట్ బేస్డ్గా. లేదు సార్ ఏమైనా ఫార్ములా యూజ్ చేయొచ్చా అంటే సేమ్, దీనికి కూడా ఫార్ములా బేస్డ్గా చెప్తాను, అది కూడా చూడండి. బట్ అక్కర్లేదు, యువర్ చాయిస్. ఫర్ ది టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x, ఇది కూడా మన కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ k చెప్పాను కదా, అదే లాజిక్తో. ఫర్ ది టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x, ఫర్ ది టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x ఇన్ ది ఎక్స్పాన్షన్, in the expansion of ax power p plus b by x power q whole power n. ఓకే, ఇది ax power p ప్లస్ ముందు మనం r వాల్యూ. సో టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్ టర్మ్ అంటే r వాల్యూ కావాలి. ఇక్కడ rకి ఏంటంటే np, అక్కడ మీకు కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ kలో np - k అన్నాం కదా, ఇక్కడ టర్మ్ ఇండిపెండెంట్ కాబట్టి k ఉండదు. np/p+q ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకే, సో np/p+q సేమ్. np/p+q అంటే హియర్ వాట్ ఈస్ ద ఫంక్షన్, వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ హియర్? ఇచ్చిన బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏంటి? x³ + 1/x³ హోల్ పవర్ 6. గివెన్ ఎక్స్పాన్షన్ x³ + 1/x³ హోల్ పవర్ 16 కదా, దీన్ని నా ఫామ్లోకి మార్చుకుందాం. ax పవర్ p అంటే 1 into x³ plus b by 1/x³ హోల్ పవర్ 16. ఇక్కడ ఏమేంటి? ఏ ఏంటి? వాట్ ఈజ్ ఏ? a1 b1 n16. pqలు ఏంటి? ax పవర్ p plus b by x పవర్ q కదా,
పి వచ్చేసి 3, క్యూ కూడా 3నే. ఓకే. సో దేర్ ఫోర్ వాట్ ఈజ్ ఆర్ వాల్యూ? ఎన్ ఇంటూ పి కదా, 16 ఇంటూ 3 బై పి ప్లస్ క్యూ కదా 6, 48/6 అంటే 8 కదా, 8th టర్మ్. అంటే ఇక వన్స్ ఇక ఆర్ తెలిసిన తర్వాత అదే 8th టర్మ్, సారీ ఆర్8 అంటే 9th టర్మ్, టీఆర్ ప్లస్ 1 కదా. ఓకే, ఆర్8 అంటే 9th టర్మ్. ఇలా కూడా చేయొచ్చు. ఫార్ములా యూజ్ చేస్తే ఇలా, ఫార్ములా లేకుండా జస్ట్ కాన్సెప్ట్ బేస్డ్గా వెళ్తే ఇలా. ఓకే.